అస్మద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. వైశాఖ మాసంలో శుక్లపక్ష ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. రేపు సోమవారం నాడు వస్తుంది మోహిని ఏకాదశి. అయితే అన్ని ఏకాదశులు పవిత్రమైనట్లుగానే మోహిని ఏకాదశికి కూడా ప్రత్యేకత ఉంది. మోహిని ఏకాదశి అంటే శ్రీ విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని ఎత్తిన రోజు. భస్మాసురుడు ఒక వరం పొందుతాడు కదా, పరమేశ్వరుడి దగ్గర నుంచి ఎవరి నెత్తి మీద చేపెడితే వాళ్ళు భస్మైపోవాలని. ఆ భస్మాసురుడు యొక్క తన తల మీద తనే చేపెట్టుకుండేలా చేసే అవతారం మోహిని అవతారం. అంతేకాదు దేవదానవులు ఇద్దరూ కూడా అమృతాన్ని సముద్రం నుంచి పాల సముద్రం నుంచి తీసుకుంటున్నప్పుడు వాళ్ళు కొట్టుకున్నారు ఎవరికి వెళ్ళాలి ఈ అమృతం అని. రాక్షసులు వాళ్ళు కూడా మాకు అమృతం కావాలని చెప్పి పట్టుబడితే అప్పుడు విష్ణుమూర్తి పరమేశ్వరుని యొక్క సహాయంతో మోహిని అవతారాన్ని ఎత్తి ఆ మోహిని అవతారంతో వాళ్ళని భ్రమింపచేసి వాళ్ళకి దక్కకుండా ఈ అమృతాన్ని దేవతలకి పంచిపెట్టినటువంటి రోజు అనమాట మోహిని ఏకాదశి. అంటే పరమేశ్వరుని ఈ రోజు ఎవరైతే కొలుస్తారో వాళ్ళకి అన్ని రకాల కోరికలు తీరడమే కాదు, సహస్ర గోదాన ఫలితం కూడా కలుగుతుంది ఈ మోహిని ఏకాదశిని పాటించిన వాళ్ళకి. వివాహం కాని వాళ్ళు ముఖ్యంగా ఈ మోహిని ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నట్లయితే వివాహం ఖచ్చితంగా జరుగుతుంది. అందులోనూ కూడా విష్ణు సహస్రనామంలో ఒక శ్లోకాన్ని ఈ రోజు కనుక ప్రత్యేకంగా పారాయణ చేసినట్లయితే వివాహం ఖచ్చితంగా జరుగుతుంది. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు అసలు మోహిని ఏకాదశి వ్రతం చేయడం వల్ల అదృష్టం ఎలా పెరుగుతుంది? మోహిని ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని పూజించిన, లేకపోతే విష్ణు అవతారమైనటువంటి వెంకటేశ్వర స్వామివారిని పూజించిన మనకి ఉన్నటువంటి కష్టాలు, బాధలు, మానసిక క్లేశం తొలగిపోవడమే కాదు, వివాహం కాని వారికి వివాహం కూడా అవుతుంది. ఎవరైతే ఈ మోహిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణువుని భక్తి శ్రద్ధలతో తులసీ దళాలతో అర్చన చేస్తారో వాళ్ళకి సుఖ సంతోషాలు కలుగుతాయి. దీనికి సంబంధించిన కథ కూడా మనకు ఉంది. అంటే మోహిని ఏకాదశి వ్రత మహత్యం కూడా ఉంది మనకి. ఆ వ్రత మహత్యాన్ని ఒకవేళ మోహిని ఏకాదశి అంతా ఉపవాసం ఉండలేని వాళ్ళు, మోహిని ఏకాదశి చేయలేని వాళ్ళు ఈ వ్రత కథని చదువుకుని అక్షతలు వేసుకున్నా కూడా అంతే ఫలితం వస్తుంది అని చెప్తారు. అయితే ఈ మోహిని ఏకాదశి వ్రత కథను విన్నా చదివినా కూడా 1000 ఆవులు దానం చేసిన ఫలితం వస్తుంది అని చెప్పి వశిష్ఠ మహర్షి చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకి కూడా చెప్పినట్లుగా మనకి పద్మ పురాణం చెప్తుంది. ఈ మోహిని ఏకాదశి రోజున అందరూ కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి స్నానం చేసి దేవుని యొక్క పూజకు ఉపక్రమించాలి. సూర్యోదయానికి ముందే మనం పూజా కార్యక్రమాలన్నీ చేసేయాలి. చేసి ఈ సమయంలో మనం చెప్పుకున్నటువంటి విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి 32వ శ్లోకాన్ని స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి. ఆ 32వ శ్లోకాన్ని ఎవరైతే నిష్టగా జపిస్తారో వాళ్ళకి వివాహం ఖచ్చితంగా అవుతుంది. కాకపోతే వీళ్ళు ఈ సమయంలో పసుపు పూలతో స్వామివారికి అర్చన చేయవలసి ఉంటుంది. స్వామివారికి మీరు పిండి దీపారాధన చేయడం, స్వామివారి యొక్క చిత్రపటాన్ని గంధము కుంకుమతో అలంకరించుకుని తిరునామం అంటే నామాన్ని చక్కగా మీరు పెట్టడం, అలాగే పుష్పాలతోనూ అలా తులసి దళాలతోనూ అలంకరించడం మర్చిపోకూడదు. 27 యాలకులు తీసుకుని ఆ 27 యాలకుల్ని కొంచెం పసుపు అద్ది వాటిని మాలగా గుచ్చి స్వామివారికి వేస్తే ఫలితం వస్తుంది. పిండి దీపారాధన చేయడం మర్చిపోదు. 7 ఒత్తులు వేయండి. ఒక్కొక్క పిండి దీపారాధనలో మీరు రెండు పెట్టండి. 2 కంటే మీరు ఎంత ఓపిక ఉంటే అన్ని ఎక్కువ పెట్టుకోవచ్చు. ఒకవేళ పిండి దీపారాధన పెట్టడానికి అవకాశం లేని వాళ్ళు మామూలు దీపారాధన నువ్వుల నూనెతో దీపారాధన చేసిన, ఆవు నేతితో దీపారాధన చేసినా కూడా అఖండమైనటువంటి ఫలితం. మీరు గోవిందనామాలు చదువుకున్న, ఇందాక నేను చెప్పినటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి ఆ 32వ శ్లోకాన్ని చదువుతూ అర్చన చేసిన విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ, గోవిందాయ నమః, ఓం అనంతాయ నమః, ఈ నామాలలో ఏ నామంతో 108 సార్లు పూజ చేసినా కూడా అఖండమైనటువంటి ఫలితం వస్తుంది. ఈరోజు ముఖ్యంగా అన్నం తినకూడదు, ఉపవాస దీక్ష ఉండాలంటే ధాన్యాలు తీసుకోకూడదు. దశమి సాయంకాలం నుంచి ద్వాదశి సూర్యోదయం దాకా ఉంటేనే అది ఉపవాసం కిందకు వస్తుంది. కాబట్టి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ కాలంలో విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, తులసి కోటలో దీపారాధన చేయడం, మీరు ఏవైతే నైవేద్యాలు పెడతారో ఆ నైవేద్యాలు అన్నీ అందరికీ పంచడం ఇవన్నీ చాలా విశేషం. స్వామివారికి పాలు బెల్లం కానీ, స్వామివారికి ఇష్టమైనటువంటి వడపప్పు పానకం కానీ, కొబ్బరికాయ కొట్టడం మర్చిపోకూడదు. కొబ్బరికాయ ఖచ్చితంగా కొట్టాలి. ఏది నైవేద్యంగా పెట్టినా కూడా అది ఇంటిల్లిపాది ప్రసాదంగా స్వీకరించాలి. ప్రసాదానికి ఏ దోషం లేదు, దానికి ఉపవాసం నియమం ఉండదన్నమాట. అయితే ఇలా ఎక్కువసేపు ఉపవాస దీక్ష కనుక చేయలేకపోతే
ఏదైనా పండో ఫలమో ఏదైనా తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా, వయసు పైబడిన వృద్ధులు, చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఉపవాస దీక్ష తీసుకోవచ్చు. లేకపోతే ఉపవాసాన్ని మానేసి మిగతా పూజంతా కూడా యథావిధిగా చేసుకోవచ్చు. అలా చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితం వస్తుందనమాట. ఈ రాత్రి వేళ గనక జాగరణ చేస్తే ఈ మోహిని ఏకాదశి నాడు అనంతమైనటువంటి ఫలితం వస్తుంది. ఏకాదశి వ్రతం ఏ ఏకాదశి వ్రతమైనా సరే మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని జపాలు, తపస్సులు చేసినా కానీ దాన ధర్మాలు గనక చేయకపోతే ఆ ఏకాదశి వ్రతం మాత్రం పూర్తి అవ్వదు. ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చిన వాళ్ళనో, లేకపోతే మీరు వెతుక్కుంటూ వెళ్ళి ఎవరికైనా అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా, గొడుగులు, చెప్పులు, మంచినీళ్ళు, మజ్జిగ ఏది దానం చేసినా ఈ వైశాఖ మాసంలో అనంతమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. ప్రత్యేకించి ఏకాదశి పర్వదినంలో గనక దాన ధర్మాలు చేస్తే, అది పేదలకి, అవసరమైన వారికి దాన ధర్మాలు చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం. అన్నదానాలు కానీ, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన దానికి చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుందన్నమాట. తులసి మాలతో స్వామివారిని పూజించడం మాత్రం మర్చిపోకూడదు. మంత్ర పఠనం ఖచ్చితంగా చేయవలసి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విష్ణు సహస్రనామ పారాయణ అయితేనేమి, ఈ విష్ణు సహస్రనామ పారాయణ చేయడమే మాత్రమే కాదు, ఈ మోహిని ఏకాదశి నాడు కనకదార స్తోత్రం చదివిన, పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకున్నా కూడా విశేషమైనటువంటి ఫలితం. ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో ఆవ నూనెతో దీపారాధన చేసి ఎవరైతే తులసి మాలని, సింధూరాన్ని సమర్పిస్తారో స్వామికి, వాళ్ళకి కూడా చేసిన పాపాలు పోవడమే కాకుండా వాళ్ళు చెయ్యబోయే ఒక కార్యాన్ని స్వామివారు ఒక మార్గనిర్దేశనం చేస్తారనడంలో ఎటువంటి సందేహము లేదు. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.